నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మరి కెరియర్ డెవలప్మెంట్ వైజ్ గా గానీ, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్ గా, లేదా సెల్ఫ్ మోటివేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మనల్ని మనం ఏ విధంగా మోటివేట్ చేసుకుంటూ సక్సెస్ వైపు ముందుకు ప్రయాణించాలి, ఇలాంటి సందేహాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో గిరీష్ గారితో మాట్లాడచ్చు. లేదా వారు నిర్వహించే కుబేర అమృత ప్రక్రియ, లేదా ప్రణవ ధ్యాన్, లేదా మహాసంకల్ప సాధన, ఇలాంటి క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై వారి వ్యక్తిగత నెంబర్స్ కనపడుతుంటాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీరు క్లాసెస్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వారి ద్వారా తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గిరీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మరి ముందుగా క్లాసెస్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా ప్రేక్షకులకి? ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ రేపు 23rd ప్రోగ్రామ్ అని చెప్పేసి అనుకున్నాము. సో ద మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఆంధ్ర, తెలంగాణ అన్ని ఏరియాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. బట్ చాలా మంది స్పెషల్ రిక్వెస్ట్ చేసి కొద్దిగా, ఎందుకంటే పెతాయ్ తుఫాన్ ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది, సో కొద్దిగా పోస్ట్పోన్ లాంటిది ఏమైనా చేస్తారా అన్నారు. వీళ్ళు అడగడం ఏమో గానీ వెన్యూస్ కూడా కరెక్ట్ గా సెట్ కాలేదు. సో దానికే 30th కి ఫిక్స్ చేసామండి. మాక్సిమం ఇంకొక 2 days లో అది ఫైనలైజ్ అవుతుంది. ఎందుకంటే అది అఫీషియల్ గా అనౌన్స్ చేసుకోవాలి, డైరెక్ట్ గా చెప్పకూడదు ముందుగానే. సో వెన్యూ అయితే ఎట్ ఎనీ కాస్ట్ 30th of December ద ప్రోగ్రామ్ షుడ్ బి దేర్, కంపల్సరీగా ఉంటుంది ఈసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1500-2000 మెంబర్స్ వరకు ఇంట్రెస్టెడ్ ఎక్కువగా చూపిస్తా ఉన్నారు. అంతమందిని, అంత క్రౌడ్ ని మేనేజ్ చేయడం అన్నది కష్టం అవుతుంది అన్నది. యాక్చువల్లీ మాకు బిర్లా ప్లానిటోరియం సైన్స్ సంబంధించినటువంటి అక్కడ ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. బట్ అది ఒక 400 to 500, 700 మెంబర్స్ వరకు మాత్రమే అకామిడేట్ చేయగలుగుతాం, ఇంకా ఎక్కువ మెంబర్స్ ని అకామిడేట్ చేయలేము. సో దీనివల్ల ఏంటంటే వి థాట్ కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్ గా చెప్తాం, మంచిగా చెప్తాం అని చెప్పి డిసైడ్ అయిపోయి సో 30th కి ఫిక్స్ చేసుకోవడం జరిగిందండి. 30th అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, నిజమా లేకపోతే అబద్ధమా, మనిషి మీద ఏ ప్రభావం, ఏ శక్తి నిజంగా పనిచేస్తుంది, ఎందుకు మనిషి లైఫ్స్ ఇట్లా ఉన్నాయి, అసలు మనిషి ఎలా మారాలి, ఫెయిల్యూర్ వచ్చిందా, ఎవరికైనా వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. దాని నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి అంటే, అలాగే డమ్ గా కూర్చునేసి ఇంకా అయిపోయింది నా హిస్టరీ అని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు ఎలా బయటికి రావాలి, మీ లోపల ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మానసిక శక్తులను ఉపయోగించుకుని మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, దానికి మార్గం ఏమన్నా ఉందా అన్నటువంటి క్వశ్చన్ మార్కు ప్రతి సగటు మనిషికి ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. ఇంతే నా లైఫ్, వస్తున్నాం, ఉదయాన్ని లేస్తున్నాం, జాబ్కి వెళ్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, అంటే మెకానికల్ గా ఉంటుంది అనమాట జీవితం. చాలా మందిలో ఒక్కొక్క కోరికలు, అంబిషన్స్ ఉంటాయి. బయట నేను వేరే కంట్రీ కూడా చూడాలి, మాక్సిమం ఆ ఊరో లేకపోతే పక్కన ఊరో చిన్న చిన్న ఊర్లు తిరగడము, అక్కడితో అయిపోవడం, నాకంటూ ఐడెంటిటీ లేదా, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత మీ ఐడియాలజీ మొత్తం చేంజ్ అయిపోతుంది. పైగా మనందరికి ఒక మంచి బ్యూటిఫుల్ హాబీ ఒకటి ఉంటుంది కదా, January 1 నుంచి కంప్లీట్లీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అన్నటువంటి రెజల్యూషన్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఫిట్మెంట్ అయిందేమో అని చెప్పని అనుకుంటున్నాను. మేబీ బలమైనటువంటి సంకల్పం ఎవరో అనుకుంటారు, ఎలాగైనా సరే ఇంకా పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే పాపం వాళ్ళు రావడానికి, వాళ్ళ అవైలబిలిటీ ఉండడం కోసం, అలాంటి వారి కోసమే మేబీ 30th మాత్రం ఫిక్స్ అండి ఫైనల్ గా. ఇంకొక 2-3 days లో నేను అనౌన్స్ చేసేస్తాను వెన్యూ కూడా, ఎందుకంటే అది అఫీషియల్ డిక్లేర్ కావాలి మాకు, అందుకని. సో ఇప్పుడు అన్అఫీషియల్ అయ్యి ఉంది, అది అఫీషియల్ ఇంకొక 2-3 days లో అయిపోతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్, అన్లిమిటెడ్ గా ఉంటుంది అనమాట, అల్టిమేట్ గా ఉంటది. బయట చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తారు, ఉన్నారు, లేరని చెప్పట్లే. అయితే సింపుల్ చెప్పేది ఏంటంటే, సూర్యుడిని చూసిన వాడు వేరు, క్యాండిల్ ని చూసిన వాడు వేరు. సూర్యుడిని చూసినటువంటి వాడు, సూర్యుడిని అనుభవం పొందినటువంటి వాడు వెలుగంటే ఏంటో కరెక్ట్ గా చెప్పగలుగుతాడు. క్యాండిల్ నే సూర్యుడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అది చూసేసి ఇదే అనుకుంటూ ఉంటారు అనమాట. ఇన్ డెప్త్ గనక తోకుంటూ వెళ్ళాము అని అనుకోండి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు, ఎందుకు ఉపయోగించకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. నాకు తెలిసి చాలా 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 అరుదుగా ఉంటారు, 5, 4, 3 ఉంటారు.
ఈవెన్ ఇట్లాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఎంత బాగా చేసిన వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కారణం ఏంటనంటే బికాస్ దే ఆర్ దాన్ని సరిదిద్దుతున్నారు అనమాట. ఆ సరిదిద్దే వాడికి ఎక్కువగా దెబ్బ తగులుతుంది అనమాట. ఆ ఎఫెక్ట్ నేను కూడా పడ్డాను యాక్చువల్ చెప్పాలంటే. దాని నుంచి ఇంకా 100 మార్గాలు దొరికాయి ఇప్పుడైతే. దాంట్లో భాగంగానే మహాసంకల్ప సాధన అయితేనేమి, కుబేర రీబిల్డింగ్ అనమాట, చాలా హై లెవెల్ రీబిల్ట్ అయింది. ఇంతకు ముందు వర్షన్స్ కంటే ఈసారి వచ్చే సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంటుంది. మాక్సిమం కుబేర క్లాస్ కూడా సంక్రాంతి అయిన మాక్సిమం 2-3 days లో పెడుతున్నామండి. ఈసారి చాలా పవర్ఫుల్ ఎసెన్షియల్ క్లాస్ అది. ఎక్స్పెక్టేషన్ నియర్లీ 300 నుంచి వస్తారనమాట. 300-400 పీపుల్ వస్తున్నారు ఒక్క క్లాస్ కి. దానికి సంబంధించి ఉంది. ఈవెన్ అమృత క్లాస్ ఉంది, అది ఇంకా ఈసారి పవర్ఫుల్ ఉంటుంది. చాలా చాలా ఎనర్జెటిక్ సబ్జెక్ట్ అయినటువంటి మహాసంకల్ప సాధన, విచ్ ఈజ్ ఏ కోరికనైనా సరే అది సాధించేస్తుంది. అంటే I interviewed more than 20-25 members తో మహాసంకల్ప సాధన గురించి మనం డీటెయిల్ తీసుకుని కాలర్స్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి గిరీష్ గారితో మాట్లాడండి. హలో హలో గిరీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఏమి లేదంటే అదే దానికి అర్థం కాలేదండి, ఒకసారి చెప్తారు. ఎంత మిమ్మల్ని ఎంత మీరు చెప్పండి. ఏదంటే ఏదైనా బ్యాడ్ ఏదైనా వింటుంటే అది మా ఇంట్లో వెంటనే నాకు రిజల్ట్ వచ్చేస్తుందండి. ఏదైనా బ్యాడ్ ఏదైనా వింటుంటే ఏదైనా ఎవరైనా మాట్లాడుతున్నా ఒక ఏదైనా చెడు గారి ఏదైనా నాకు ఎంత ఇస్తే నాకు అర్థమైపోతుంది, చెప్పండి. కారణం ఏంటంటే అండి, కాన్షియస్నెస్ యాక్టివేషన్ పొజిషన్ లో, అంటే మన బ్రెయిన్ కనుక మంచి యాక్టివేషన్ లో ఉంది అని అనుకోండి, మంచిని లాక్కోగలుగుతుంది, చెడుని లాక్కోగలుగుతుంది. అయితే చెడు ఎందుకు ఎక్కువ జరుగుతా ఉంది అని అంటే బికాస్ ఆఫ్ ఇంతకు ముందు ఎక్కువగా మన జీవితాల్లో వాటి గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు వాటిని తొందరగా అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరికి అర్థమయ్యే లెవెల్లో. ఒకరికి ఇండియన్ స్టైల్ ఫుడ్ తయారు చేయడం తెలుసు, చైనీస్ స్టైల్ ఫుడ్ తయారు చేయడం కూడా తెలుసు. ఫ్రైడ్ రైస్ అనుకోండి, దిమ్సిమ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, XYZ. అదే ఇండియన్ స్టైల్ అంటే ఇంకా మన పప్పు చారు, రసము, రోటీ వగైరా. ఇది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చక్కగా తయారు చేయగలుగుతారు. ఇది ఎప్పుడో అప్పుడు ఒకసారి ట్రై చేసే వాళ్ళు దీన్ని వండడంలో పెద్ద ప్రొఫెషనాలిటీ అన్నది అనిపించదు. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా మంచి చెడు అనేవి ఏది తొందరగా మనకు అట్రాక్ట్ అవుతాయి అని అనే దాని బేస్ మీద తీసుకుంటే, నెగిటివ్ గా ఎక్కువగా అంటే మన జీవితంలో ఎక్కువగా విన్నా, చదివినా, లేకపోతే దాని గురించి భయపడినా, దాని గురించి అదే పనిగా ఆలోచించినా వాటి యొక్క ఇంపాక్ట్లు అనేవి మన మీద పడి తీరాలి. బట్ ఒక నెగిటివ్ వచ్చింది అని అంటే 100 ఆపర్చునిటీని క్రియేట్ చేస్తూ ఉంటది అనమాట. ఏదైనా పెద్ద సమస్య వచ్చినా అలాంటివన్నీ కూడా ఆపర్చునిటీలని చూపిస్తాయి. వాటిని మనం డీకోడ్ చేయగలిగాము అని అనుకోండి, లైఫ్ సెట్ అయిపోద్ది. లైఫ్ సెట్ కాదు, 100 మందిని లైఫ్ సెట్ చేసేయచ్చు. అటువంటి వర్షన్ అన్నది బిల్డ్ అవుతుంది. మీకు ఎక్కువగా నెగిటివ్ వస్తూ ఉంది అండి అని అంటే మీకు కొద్దిగా సోల్ కాన్షియస్నెస్ ఎక్కువ పెరిగింది టువర్డ్స్ పాజిటివ్ అని అనుకోండి, నెగిటివ్ అనుకోండి. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఎనర్జీని డైవర్ట్ చేసి పాజిటివ్ వైపు మార్చుకునేసామంటే ఇక్కడ నుంచి అన్ని పాజిటివ్ తీసుకోవచ్చు. అట్లా అండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా, నమస్తే అమ్మా, చెప్పండి తల్లి. మీరు టీవీ అయితే ఇప్పుడే చేయించుకుంటే తను టాబ్లెట్ వాడుతున్నారే అన్నింటికి కంట్రోల్ చేసుకోవాలనుకుంటుంది. అది ఎలా అని చెప్పి టాబ్లెట్లు వాడకుండా బీపీ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అంటే జనరల్ గా అమ్మా ఒకటి చెప్తాం, మెడిసిన్ యూసేజ్ లేదు అని చెప్పడానికి లేనే లేదు.
బట్ మనం అంత స్టేబుల్ గా ఉండగలమా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకే ఒక ఆలోచనలో ఉండడం అన్నది, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అన్నది ఎంతకాలం చేస్తాము? చేస్తారు 45 రోజులు చేస్తారు, 60 రోజులు చేస్తారు, లేకపోతే ఒక 90 రోజులు చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఏదో జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చింది అని అనుకోండి, అయిపోయింది, నా జీవితం వేస్ట్, నేను ఇట్లా అయిపోయాను, అలా అయిపోయాను అని చెప్పి ఇంకొక 10 థాట్స్ వేసుకుంటాం అనమాట పైన. వీటి యొక్క ఇంపాక్ట్ మళ్ళా ఇంకొక 6-7 నెలల తర్వాత మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మనిషి జీవితంలో హ్యాపీనెస్ అనేది ఉండదు. ప్రణవ ధ్యానం చేస్తూ ఉన్నారు, టీవీలో చెప్పించున్నాను నేను ఆల్రెడీ, వీడియోస్ దొరికితే మీకు ప్రణవ ధ్యానం అని చెప్పి టైప్ చేశారు అని అంటే ఈకే గిరీష్ ప్రణవ ధ్యానం అని చెప్పి చూస్తే మీకు వీడియో కనిపిస్తుంది. అది రెగ్యులర్ గా చేయండి. తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. బెటర్ ఆయుర్వేద కావచ్చు, హోమియోపతి కావచ్చు, అలోపతిలో కావచ్చు, మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏ రకంగా ఉంది అన్నది వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని గైడ్ చేస్తారు. తర్వాత మనం థాట్ ప్రాసెస్ థియరీ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఎంత స్టిక్ ఆన్ అవుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నిజంగా స్టిక్ ఆన్ అవ్వగలను, నేను పాసిబిలిటీ చేసుకోగలను అని అనుకుంటే మేము ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. బట్ అంతటి స్టెబిలిటీ అన్నది హ్యూమన్ లో పుట్టదు ఎక్కువగా. అందువల్లే మాక్సిమం మనుషులందరికీ రోగాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఒక్కవేళ నాకు ఈ ప్రాబ్లంలన్నీ పోవాలని కనుక బలంగా నిర్ణయించుకున్నారా, ఏ ప్రాబ్లం అయినా సరే వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే ఆ ప్రాబ్లం కి మీరే పెద్ద ప్రాబ్లం అయిపోతారు కాబట్టి. దట్స్ ఇట్. అట్లా మరొక కాల్ తీసుకుందాం. షూర్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గిరీష్ గారు ఉన్నారు సార్, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. అదే మా భార్య అడగండి. ఆరోగ్యం మంచిగా ఉంటాయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలండి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ఇవన్నీ అవసరం ఉంటుందండి యాక్చువల్ మనకి. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి ఒంట్లో బాగాలేదు అని అంటే మేము ఎస్పెషల్లీ మీరు ఐ థింక్ కొత్త ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటాను. ఆఫ్టర్ లాంగ్ టైం వల్ల నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది వర్డ్ వినపడింది. బేసికల్లీ నేను జాతకాలకు సంబంధించి చెప్పను, మన జాతకాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీ లైఫ్ ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మళ్ళీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. దాని తర్వాత మహాసంకల్ప సాధన అనే కాన్సెప్ట్ ఉంటుంది, దానికి రావడానికన్నా ప్రయత్నం చేయండి. గిరీష్ గారు, మరి మహాసంకల్ప సాధన అనేది అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రక్రియలన్నిటికీ కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థియరీ అనేది మనం మాట్లాడుకున్నాం. సో దీని ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం, మన లైఫ్ మీద మనకి ఎలా కంట్రోల్ వస్తుంది అంటారు? అంత సాధన అనేది చేయాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక సాధన? డిపెండ్స్ అపాన్, అంటే జనరల్ మహాసంకల్ప సాధన అనగానే మళ్ళీ ఇదేమన్నా కొత్తదా లేకపోతే ఏంటి, మళ్ళీ నాకు తెలిసి చాలా టీవీలో వస్తూ ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్, 21 రోజులు మీ ప్రాబ్లం సాల్వ్, మీ గ్యారంటీ అది ఇది అని చెప్తా. అలాంటి సోది కాన్సెప్ట్ అయితే కాదు ఇది. అంటే నేను అలాంటి తప్పంటాం లేదు. బేసికలీ చాలా మంది పేపర్లలో వస్తూ ఉంటున్నాను, మీకు వారం రోజులు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము, లేదనంటే మీకు మీ మనీ వాపస్ గ్యారంటీ, ఏవేవో ఉంటాయి బేసికలీ. నేను అవి చూశాను అనమాట, చూడలేదని చెప్పేసి అవి విచ్ ఇస్ అన్ప్రాక్టికల్ అనమాట. అది ఏదో ఒకవేళ వీళ్ళ యొక్క ఆలోచన విధానం పొరపాటున పనిచేసి ఏదన్నా పని అయిపోతుందేమో గానీ మిగిలినంతా కూడా ఏంటనంటే సబ్ కాన్షియస్ థియరీని బేస్ చేసుకుని చెప్పాలన్నమాట. నేనేం చేస్తాను అని అంటే ఎస్పెషల్ మహాసంకల్ప సాధన అన్నది ఎలా బిల్డ్ అవుతుంది అంటే అండి, ఒక వ్యక్తికి ఫెయిల్యూర్ ఉంది, ఫెయిల్యూర్ ఏ లెవెల్లో ఉంది అన్నది ఐడెంటిఫై అయిపోతుంది. ఇప్పుడు మీరు కావంటే ఎవరైనా ఒక చిన్న ప్రాబ్లం నాకు ఇది అని అనగానే నాకు అర్థమైపోద్ది, నేను మొత్తం రూట్ కాజ్ మొత్తం లాగేస్తాను, నేను ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది. ఎందుకు అని అంటే అది అర్థం అయిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం కి ఇంకొక రూట్ కాజ్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, ఐసైట్ ప్రాబ్లంతో ఉన్నారు అని అనుకోండి. సార్ నాకు ఐసైట్ ప్రాబ్లం ఉంది అని అంటే అతన్ని మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే అతను చాలా సెన్సిటివ్ క్యారెక్టరైజేషన్ కలిగినటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని చెడుని అంటే ఇష్టపడినటువంటి వాడు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. హార్ట్ కి సంబంధించినటువంటి స్ట్రోక్ ఆర్ సంథింగ్ ఉంది అని అంటే మధ్యకాలంలో విపరీతమైనటువంటి డబ్బు మీద వ్యామోహం పడిపోయేసి అదే పనిగా డబ్బు సంపాదించాలి లేదా లక్ష్యాన్ని ఛేదించుకోవాలనే ఉద్దేశంతో తనను తను తక్కువ చేసుకొని ఏదో ఒక మెటీరియల్ కి ఫిక్స్ అయిపోయినటువంటి వాడు అన్నటువంటి ఐడియాలజీ పుడుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు జారడం గానీ లేకపోతే కిడ్నీ ఫంక్షనాలిటీ కరెక్ట్ గా లేదు అని అనుకుంటే అన్సాల్వ్డ్ యాంగర్ అనమాట. అంటే చాలా రోజుల నుంచి ఎవరి మీదో ఎందుకో ఒక కోపం మాత్రం ఉండిపోయింది, ఆ కోపంలో నుంచి బయట రాలేకపోతా ఉన్నాడు. అది ఏంటంటే ఒక ఇంత చిన్న ఇన్సిడెంట్ హిస్టరీని తీసుకున్నామంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటది అనమాట. అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, అంటే ఇతను చిన్నప్పుడు నుంచి చాలా ఒక రకమైనటువంటి ముభావంగా ఉండేటువంటి వాడు, సో ఎవరితోనూ కలవడు,
కాబట్టి ఇతను ఆ కోపాన్ని బయట పంపించుకోలేకపోతున్నాడు. ఇట్లాంటి హిస్టరీ మొత్తం దొరికిపోతుంది. ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే అతను భవిష్యత్ వర్తమాన కాలాన్ని కూడా చూసి చెప్పేయచ్చు అనమాట. ఇంత డీకోడ్ చేయగలగాలన్నమాట. అందుకే నేను ఎదురు కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏంటి నా దగ్గరకు వస్తారు జనరల్ గా. వెల్త్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వెల్త్ గురించి నా ముందు కూర్చుంటారు. చెప్పండి ఏం కావాలి మీకు అని అంటాను. లైక్ నాకు ఒక డబ్బు సంపాదించానండి. ఎంత అండి అని సార్ ఒక 100 కోట్లు అంటారు. 100 కోట్లు అనగానే బేసిక్లీ వేరే వాడైతే నవ్వేస్తాడు. అతని ఇంటెన్షన్ అర్థం చేసుకుంటా. సరే మీ హిస్టరీ చెప్పండి అని అంటాను అనమాట. నేను ఆ బిజినెస్ పెట్టాను లాస్ అయింది, ఇక్కడ పెట్టాను లాస్ అయిపోయింది, మొత్తం లాస్ అయ్యాను సార్ నాకు జరిగింది అంటే నీకు గతంలో ఉన్నటువంటి లాస్ యొక్క ఇన్ఫెక్షన్ నీ లోపల ఉంది. ఇంకా అలాగే అది పూర్తిగా టెర్మినేషన్ కానితే ముందుకెళ్ళలేడు. ఇంటర్ పాస్ అవ్వాలి అని అనుకోండి, 6 సబ్జెక్టులు పాస్ అయితేనే 12 సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకంటే బాగా రాశాను కాబట్టి అలవాటు నాకు. సో అదైన తర్వాత డిగ్రీలోకి వెళ్ళగలుగుతాడు. ఓకే, ఇవి పాస్ కాకుండా వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే ఆ క్రెడిట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్గ్రేడ్ అనేది రావడం జరుగుతుంటుంది. ఒకవేళ ఏదైనా ఎంట్రీ అంటే లైక్ ఓపెన్ యూనివర్సిటీ గానో ఇంకేదో వచ్చినా ఈ ఫెయిల్యూర్ అయినటువంటి సబ్జెక్ట్ మాత్రం అలాగే ఉండిపోతుంది కదా, దాన్ని క్లెన్స్ చేయాలి. ఆ క్లెన్జింగ్ మీద ప్రత్యేకించి ఈ కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. బట్ ఒక్కసారిగా 100 కోరికలను నెరవేర్చేటువంటి కాన్సెప్ట్ అయితే కాదు. అదే కుబేర అమృత మొదలైనటువంటివి ఏంటంటే ఎట్ ఎ టైం 4-5 కోరికల్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ మహాసంకల్ప సాధన ఎస్పెషల్లీ ఏంటనంటే ఒక పర్టికులర్ ఇష్యూ ఉంది విచ్ ఐ వాంట్ టు కంప్లీట్. వెరీ చాలా రోజుల నుంచి నేను సఫర్ అవుతున్నాను, అది కంప్లీట్ అయిపోవాలి, లేదా నాకు చేంజ్ రావాలి అని అనుకున్నట్లయితే వాళ్ళని మహాసంకల్ప సాధన తీసుకుంటాం. దీంట్లో చేసిన వాళ్ళని మరలా డెఫినెట్లీ కుబేర చేయాల్సి ఉంటుంది, అమృత చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి చేయాల్సినటువంటి విధానం ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు అని అంటే బికాస్ ఇది ఒక ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఆ పని అయితే అయిపోతుంది, నో డౌట్. అది ఎవడు ఎంత పెద్ద వీళ్ళు వచ్చినా సరే ఆ పని కంప్లీట్ అయిపోతుంది, అది అయిపోవాల్సిందే. ఎందుకనంటే మహాసంకల్ప సాధన ఎస్పెషల్లీ వర్క్ కంప్లీట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే బిల్డ్ చేయబడింది. దీని తర్వాత వాళ్ళకి ఇంకా కాన్షియస్నెస్, నాలెడ్జ్, అసలు తత్వం కంప్లీట్ గా అర్థం అవ్వాలి. ఆ తర్వాత దీన్ని పంపించడం జరుగుతుంది. లేదు ఇది కంప్లీట్ చేసేసిన వాళ్ళు కూడా దీనిలోకి రావచ్చు. ఇది అర్థం చేసుకున్న వాడికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. రెండింటికి సింక్రనైజింగ్ ఉంటుంది అన్నట్టు. 1 and 1 అన్నది చాలా చాలా ప్రీ డిజైన్డ్ అండ్ ఎక్స్ట్రీమిటీ ప్రోగ్రామ్స్ అనమాట. ఈచ్ అండ్ ప్రతి దానికి ఒకదానికి లింక్ ఉంటుంది. చేసుకుని లైఫ్ సక్సెస్ వైపు వెళ్ళిపోతుంది. అదే మరి కొంతమంది కాల్ వస్తున్నారు. మాట్లాడు. హలో హలో, శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో గిరీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నేను 10 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. అప్పటి నుంచి నేను చాలా డిప్రెషన్ లో ఉన్నానండి. తగ్గినా కూడా నాకు చిన్న డిసీజ్ వచ్చినా అది మళ్ళీ వస్తుందేమో, దానివల్ల ఇదేందేమో అని భయపడుతూ ఉంటాను. ప్రతిరోజు ప్రతి క్షణం భయంగా బతుకుతుంటానండి. డిప్రెషన్ కి మార్గం ఏంటండి? ఉందండి డెఫినెట్లీ. మీరు నా ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఎప్పుడు నుంచి చూస్తున్నారు నా ప్రోగ్రామ్ మీరు? నాకు ప్రాణభయం ఎక్కువ వచ్చింది రోజుకి. అమ్మా మీకేం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ కాదు, మైండ్ లో స్టేబుల్ గా ఉండండి. మీరు నా ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? శ్రీలక్ష్మి గారు మరి చాలా రోజుల నుంచి చూస్తే ఈ మాత్రం ధైర్యం ఉండాలి కదా, మరి ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు భయపడితే అది తినేస్తారు మనల్ని. సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మహాసంకల్ప సాధన కార్యక్రమానికి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ భయం కాదు ఏమి ఉండదు. నెక్స్ట్ మీరు భయపెడతారు జనాల్ని. ఇప్పుడు ఆల్రెడీ భయపెట్టారు నన్ను యాక్చువల్గా ఇంత గట్టిగా అరిచేసి. సరేనా, మీకేం కాదు. మీరు మహాసంకల్ప సాధన కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు చాలా ఎనర్జెటిక్ అయిపోతారు. దట్స్ ఇట్. మరొక కాల్ తీసుకుంటాం. హలో హలో నమస్తే అండి. నమస్తే. గిరీష్ గారు ఉన్నారు సార్, మాట్లాడండి. హలో సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మాది అంటే నాకు జాబ్ హలో చెప్పండి వింటున్నా చెప్పండి. అయితే చాలా రోజులు అంటే కష్టపడడం వల్ల ఏం జరుగుతుందండి. సరే అమలు అవుతుంది. నేను సంస్థలో స్ట్రెస్ కానీ ఈ మధ్యలో
షూర్ అంటే జనరల్ గా ఇది యాక్చువల్లీ నేను ఇందాకే చెప్పానండి, ఒక ఇన్ఫెక్షన్ తాలూకు ఎఫెక్ట్ అనేది మన మీద ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క కరేజ్, మన ఎనర్జీ, వీటన్నిటిని కూడా అది తినేయడం జరుగుతూ ఉంటుంది. సో బెటర్ మీరు మహాసంకల్ప సాధనకు రావడానికి ప్రయత్నం చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, అయితే ఇప్పుడు గిరీష్ గారు, ఈ మహాసంకల్ప సాధన అనేది చేసిన తర్వాత ఖచ్చితంగా అమృత, కుబేరా ఇవి కూడా చేయాలి అన్నారు. ఖచ్చితంగా కాదండి, ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ నెసెసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు ఎర్న్ సమ్ మనీ, ఎంత బాగా రావాలి అని అన్నారు అనుకోండి, దాని తర్వాత దే హ్యావ్ టు కమ్ ఫర్ ద కుబేరా క్లాస్. ఇప్పుడు ఒకటి ఉంటుంది లక్ష్యం, లైక్ నేను ఒక 20 లక్షలు సంపాదించాలి, 30 లక్షలు సంపాదించాలి. అది అయిన తర్వాత ఇఫ్ హీ అండర్స్టాండ్ ది మెయిన్ కాన్సెప్ట్, హీ కెన్ ఎర్న్ మోర్. ఇంకా బాగా అర్థమైపోతుంది, ఓకే ఇట్లా ఇలా 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 ఆలోచన చేయాలి, ఇలా ఆలోచన చేస్తే పని అవుతుంది, దీని వెనకాల రీజన్ ఇది అన్నటువంటి వర్షన్ ఉంటుంది అనమాట. కంప్లీట్లీ అదొక మైండ్ చేంజింగ్ అండి. అంటే మీ యొక్క వ్యక్తిత్వాలు అయితే మారిపోతాయి, కంప్లీట్లీ మారిపోతాయి. ఇంతకు ముందు కంటే బెటర్ లైఫ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ బెటర్ లైఫ్ స్టేబుల్ గా ఉండాలి అని అంటే మాత్రం కుబేరాకి యాడ్ ఆన్ అవుతుంది అనమాట మహాసంకల్ప సాధన. స్టేబుల్ అంటే ఇప్పుడు వరకు కత్తి ఇచ్చాం అనమాట, నరక్కుంటూ వెళ్ళడం, ఇది డాల్ లాంటిది అనమాట, అడ్డుపడుతుంది. ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని మీరు హై లెవెల్ ఎనర్జీగా, మనీ స్టేబుల్ గా. మనీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, వాట్ ఐ అండర్స్టూడ్, వాట్ ఐ లెర్న్ యాక్చువల్లీ, డబ్బు గట్టి కోరుకుంటే వచ్చేస్తుంది. గట్టి కోరుకోవడం అని అంటే ఇందాక మనం అని అరవడం కాదు, బలంగా ఇంటెన్షనల్ గా కోరుకోవడం అనమాట. అలా కనుక అదే పనిగా కోరుకుంటూ ఉంటే అవుతుంది. బట్ మనీ నిలబడడం అన్నది పెద్ద ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అనమాట. అంటే మనీని మనం అక్వైర్ చేస్తున్న మూమెంట్ లో వి ఫర్గాట్ బేసిక్ కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటన్నిటి మర్చిపోతూ ఉంటాం అనమాట. అది ఏ రూపంలో అన్నా వచ్చేయచ్చు, డెట్ రూపంలో అన్నా వచ్చేయచ్చు, క్రెడిట్ రూపంలో అన్నా రావచ్చు. ఇక్కడ బ్యాలెన్సింగ్ తప్పిపోతుంది అనమాట. మనం అడిగిన దానికి మనకి ఇచ్చేస్తూ ఉంటుంది, అంటే దానికి ఉన్నటువంటి సోర్స్ ని బట్టి ఆధారపడుతుంది. అయితే తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలా ఇంపాక్ట్ అనేది ఉండకుండా మనకు పర్టికులర్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిందే మన దగ్గరికి రావాలి అని అంటే దానికి యాడ్ ఆన్ సబ్జెక్టే మహాసంకల్ప సాధన విత్ కుబేరా, మహాసంకల్ప సాధన విత్ అమృత. జనరల్ గా అమృతాన్ని నేను దేనికి రికమెండ్ చేస్తానంటే రిలేషన్షిప్స్ బాగుండాలని ఒక ఉద్దేశంతో. ఈ రిలేషన్షిప్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే బేసికలీ ముందు ఇష్టం ఉంటది, వాళ్ళ ఐ మీన్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మధ్య కరెక్ట్ గా లేరు, ఇబ్బంది పడుతున్నారు. సో రిలేషన్షిప్ బాగుండాలనుకుంటారు. ఇప్పుడు బాగున్న తర్వాత మళ్ళీ అదొక తలనొప్పి వస్తుంది, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, కొన్ని రోజుల తర్వాత మళ్ళా గొడవలు ఎరగొట్టడం ఇలా కాకుండా స్టేబుల్ గా ఎలా ఉండాలి అనే దాన్ని, ఇది డిజైన్ ప్రాంప్ట్ అండి. ఒకటి డిజైన్ ప్రాంప్ట్, చాలా నీట్ గా డిజైన్ ప్రాంప్ట్ అనమాట. విచ్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ కాన్సెప్ట్ నౌ. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ డెమో ఉందో, మీరు రేపు ఇవ్వబోతున్న ఫ్రీ క్లాస్ ఏదైతే ఉందో, సో ఆ క్లాస్ లో వీటన్నింటికి సంబంధించిన థియరీని కొద్దిగా పరిచయం చేస్తారా వచ్చిన వాళ్ళకి, లేకపోతే అసలు ఏంటి థియరీ అనేది చెప్తారా, ఎలా ఉంటుంది? మొత్తం చెప్పాలి అని అంటే నాకు 5 సంవత్సరాలు పడుతుంది, రోజు 8 గంటలు చెప్పాలంటే. నా దగ్గర అంటే నాకు ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 5 సంవత్సరాలు, ఈ మధ్య 5 సంవత్సరాలు ఇంకో 15 సంవత్సరాలు నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు ఉంటుంది. సో నేను చెప్తానే ఉంటానండి, నాకు అలుపు అనేది కూడా ఉండదు అనమాట. నేను క్లాస్ లో కనుక చూసారంటే చూస్తూ ఉంటారు అనమాట. మాక్సిమం వెరీ హెవీ సబ్జెక్ట్ అది. డెఫినెట్లీ ఒక అవగాహన వచ్చేస్తుంది జీవితం మీద, ఎలా మార్చుకోవాలి, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా మారాలి అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ గారు, మీ విలువైన సమయం కేటాయించి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారు కదా, మరి ఈ 30వ తారీఖున గిరీష్ గారు నిర్వహించే క్లాసెస్ కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై వారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తుంటే ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వారి ఫోన్ లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇవాళ అద్వైత క్రియ కార్యక్రమం. నమస్కారం.